ఓర్వలేక నువ్వు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నావు. తప్పేముంది? గొడ్డల పార్టీ. నువ్వు ఒక్కడివే కాదు, కింద వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. కాబట్టి మీ పార్టీ గొడ్డల పార్టీ. ప్రజలందరికీ ఒకటే కోరుతున్నాను, ప్రశ్నించాలి. మీరు కూడా ప్రతి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. కావాలని చెప్పి బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు కూడా దీనికి సమాధానం చెప్తూ ఉంటాం. ఏది అడిగినా సరే ఆన్సర్ చేస్తాం. ఇంక రేపు భవిష్యత్తులో అమరావతి గురించి కూడా చాలా స్పష్టంగా ఎందుకు ఇంత అవుతుంది, ఏమేమి చేస్తున్నాం అన్నీ స్పష్టంగా కూడా చెప్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు నుంచి ఒక గొడ్డల పార్టీయే కాదు, కింద సబ్ హెడ్డింగ్ కూడా నేను పెడుతున్నాను. గొడ్డల పార్టీ సమాజానికి హానికరం. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో మాకు కాదు, ఇటువంటి వ్యక్తి రాజకీయాలు ఉండడానికి అవకాశం ఉండకూడదు. మీ అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ మన రాష్ట్రంలో కానీ ముఠా కక్షల్ని అరికట్టాడా లేదా? నక్సలిజాన్ని అరికట్టాడా లేదా? మత కల్లోలాన్ని అరికట్టాడా లేదా? ఫ్రాక్షనిస్టులు కూడా అరికట్టాడా లేదా? ఈయన కూడా ఫ్రాక్షనిస్ట్ అయితే 2 నిమిషాల్లో అరికట్టచ్చు. ఈయన రాజకీయ ముసుగులో ఉన్నటువంటి ఒక ఫ్రాక్షనిస్ట్ కాబట్టి రాజకీయ ముసుగేసుకొని ఈరోజు వ్యవహారాలు చేస్తున్నాడు. కాబట్టి ఈ మాత్రమైనా సరే ఉన్నాడు తప్ప నిజమైనటువంటి ఫ్రాక్షనిస్టు రాజకీయ పార్టీ ముసుగులో నడుపుతున్నాడు. దీని బండారాన్ని మేము ప్రతి ఒక్కరికి చెప్పి ఎడ్యుకేట్ చేసి, ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉండకూడదు, తెలుగు జాతికి అరిష్టం అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.